ఈరోజైతే మనం మ్యూజిక్ కాన్సర్ట్కి అయితే వెళ్ళబోతున్నాం. అది వాళ్ళ నాన్న లోకేష్ గారి పుట్టినరోజు. సో అందుకే మనం మ్యూజిక్ కాన్సర్ట్కి అయితే వెళ్ళబోతున్నాం. సో హ్యాపీ బర్త్డే టు మంగళగిరి ఎమ్మెల్యే గారు. సో ఇలాంటి బర్త్డే మెయిల్లో చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే మ్యూజిక్ కాన్సర్ట్కి నాతో పాటు సూర్య అండ్ హర్ష వస్తున్నారు. నేనైతే ఫస్ట్ మంగళగిరి వెళ్తాను ర్యాపిడో బుక్ చేసుకొని. సో అక్కడి నుంచి వాళ్ళు పిక్ చేసుకొని అయితే ఈవెంట్కి నన్ను తీసుకెళ్తాను. నాకు లొకేషన్ అయితే తెలియదు అక్కడ. సో మంగళగిరి అయితే కలుద్దాం. లెట్స్ సీ. ఇప్పుడు నేను మంగళగిరి అయితే రీచ్ అయ్యాను. హర్ష అండ్ సూర్య కోసం వెయిట్ చేస్తాను. వాళ్ళు వచ్చి పిక్ చేసుకెళ్తున్నారు. చూద్దాం. లెట్స్ సీ. A few moments later. సో ఇప్పుడైతే రీచ్ అయ్యాం మేము. ఈరోజు లిఖిత్ అయితే మిస్ అయ్యాడు బ్లాగ్లో. ఎందుకో నాకు తెలియదు. ఎందుకు మిస్ అయ్యాడు సూర్య లిఖిత్? బయటికి వెళ్ళే పని అవుతుంది ముందే చెప్పేశాడు ముందు. ఓకే, ఈ రోజు అయితే మైక్ ఇచ్చాను. చూద్దాం ఏమైతే. లెట్స్ ఇప్పుడే తెలియదు మైక్ పెట్టాను. కొంచెం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాటలు ఉంటాయి, అలాగే ప్రభాస్ గారి పాటలు, మహేష్ బాబు పాటలు, రామ్ చరణ్ గారి పాటలు, అందరి పాటలు ఉంటాయి. సాంగ్స్ కానీ లైటింగ్స్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరైతే ఆర్గనైజ్ చేశారు ఈవెంట్ వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. చాలా బాగా చాలా బాగా. బ్లడ్ వచ్చేసింది రాయరు. ఇంకోసారి
సో మచ్, ఇంత ఎనర్జీ, ఇంత అభిమానం, ప్రేమ. సీరియస్ నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లేదు. ఇంత వైభోగం చూస్తుంటే, ఇంత పండగ చూస్తుంటే. చైతన్య గడ్డ మంగళగిరి చేతి వృత్తుల నిపుణతతో అన్ని ఇప్పుడైతే ఈవెంట్ అవ్వలేదు, నేను వెళ్ళిపోతున్నాం. సూర్య ఎలా అనిపించింది ఈవెంట్ లేదు? మైండ్ బ్లోయింగ్. అసలు బర్త్డే సెలబ్రేషన్ లాస్ట్ మూమెంట్ అయితే కేక బ్రో. అది కాదు బ్రో, మధ్యలో ఒక ఏవి చేశారు మంగళగిరి గురించి, గొంతులు పోయి నిజంగా అంత బాగుంది. నేను కుదిరితే దాని డిస్క్రిప్షన్ లో లింక్ వేస్తాను, లేకపోతే వీడియోలో ప్లే చేస్తాను లాస్ట్ లో చూడండి. మంగళగిరిలో ఏముంది అన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ వీడియో, అసలు నార్మల్ వీడియో కాదు. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గూస్ బంప్స్ వచ్చింది, ఇన్స్టెంట్ గూస్ బంప్స్ వచ్చింది. ఫస్ట్ టైం బ్రో లైవ్ లో అంత గూస్ బంప్స్ రాదు. సో వ్లాగ్ నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సమయంలో ఒకండి. సో బాయ్ 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 బాయ్. యుగాల దేవుడు పానకాల రాయుడు కొలువైన మంగళాపురి దివ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచింది. జీవనది కృష్ణానదికి అతి చేరువలో నెలకొని ఉంది వైష్ణవ క్షేత్రం. ముచ్చటగా ముగ్గురు నరసింహస్వాములు కొలువైన మంగళగిరి పుణ్యక్షేత్రంలో ఎగో సన్నిధిన పానకాల నరసింహస్వామి, దిగో సన్నిధిన లక్ష్మీ నరసింహస్వామి, కొండ శిఖరాగ్రాన గండాల నరసింహస్వామి. అంతేకాదు మత సామరస్యతకు ప్రతీకగా నిలుస్తుంది సంప్రదాయ చేతి వృత్తుల శ్రమజీవుల వాడ. ప్రత్యేకించి గూడు రిక్షా కార్ఖానాలకు పేరెన్నిక గన్న మంగళగిరి కాలక్రమంలో టిఫిన్ బండ్లు, తోపుడు బండ్ల తయారీలో పైచేయిగా నిలిచింది. ఆధ్యాత్మికంగాను చేనేత కేంద్రంగాను ఖ్యాతినార్జించిన చైతన్యగడ్డ మంగళగిరి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పాలనలో నిర్మించిన అంబరాన్ని తాకుతున్నట్లుండే 11 అంతస్తుల గాలిగోపురం మంగళగిరికే ముఖాయమానంగా నిలుస్తుంది. ఇక వాడుకలో పెదకోనేరుగా నిలిచే కళ్యాణ పుష్కరిణి మంగళగిరి చారిత్రకతను చెప్పకనే చెబుతుంది. ప్రాచీన చరిత్రకు ఆనవాలుగా, చరిత్ర ప్రేమికులకు స్వర్గధామంగా నిలుస్తాయి ఉండవల్లి గుహలు. నవ్యాంధ్రప్రదేశ్ లో ఆధునిక వైద్య సేవలకు నిలయమైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ కొలువు తీరింది మంగళగిరిలోనే. కృష్ణా డెల్టాను ఆంధ్రప్రదేశ్ కు అన్నదాతగా మలిచిన ప్రకాశం బ్యారేజీ మన చెంతనే ఉండటం మనకెంతో గర్వకారణం. కోరిన కోర్కెలు నెరవేర్చే శ్రీ మహంకాళి అమ్మవారు కొలువైన ఖంటం రాజు పొండూరు మన మంగళగిరికే మణిహారంగా నిలుస్తుంది. నవలూరు ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నవ్యాంధ్రప్రదేశ్ క్రీడాంధ్రప్రదేశ్ గా తలెత్తుకునేలా రూపుదిద్దుకుంటోంది. ఇక అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన చేనేత పూర్వ వైభవానికి కొనసాగింపుగా నేతన్నలపై మమకారంతో మన మంగళగిరి ప్రజాప్రతినిధి, రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల అమాత్యులు నారా లోకేష్ మధ్యలో మిగిలిన ఆలోచనలకు కార్యరూపం దాల్చి నేతన్నల ఆధునిక నైపుణ్యానికి ప్రతీకగా ఆటోనగర్ వ్యవసాయ నమూనాగా నిలుస్తుంది. పసుపు రైతులకు మేలిమి బంగారమైన దుగ్గిరాల పసుపు యార్డుకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లేకపోలేదు. ఆటోనగర్ లోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ
ఏపీఐఐసి కేంద్ర కార్యాలయం మంగళగిరి ఉన్నతిని చాటుతుందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వెండితెర ప్రాభవాన్ని చాటిన మహానటి సావిత్రి పుట్టిన గడ్డ చిర్రావూరు. ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువురి లోక్సభకు ఎన్నికైన తొలి భారతీయ సినిమా నటుడిగా చరిత్ర పుటలకెక్కిన కళా వాచస్పతి కొంగర జగ్గయ్యను కన్న మోరంపూడి గ్రామాలు మంగళగిరి నియోజకవర్గానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. చింతపూల రైకదానా చిలిపి చూపుల చిన్నదానా, చింతపూల రైకదానా చిలిపి చూపుల చిన్నదానా, కోరికలతో కోటే కట్టావా, జల్లవుల రాణి దోరబలపుల దోచుకున్నావా. చేనేతల్లోని నేర్పు ఓర్పు స్వర్ణకార వృత్తిలోనూ రాణించేలా తేలికపాటి స్వర్ణాభరణాల తయారీలో సిద్ధహస్తులుగా గుర్తింపు తెచ్చిపెట్టింది. మన శృంగారపురంలో తయారయ్యే సంప్రదాయ బెల్లం రుచిలోనూ నిలవలోనూ సాటిగా నిలుస్తుంది. సంక్రాంతి అరిసెలకు శ్రేష్టమైనది శృంగారపురం సేంద్రియ బెల్లం. పవర్ లిఫ్టింగ్ పుట్టినిల్లుగా షేక్ సాదియా అల్మస్ వంటి యువ పవర్ లిఫ్టర్ అంతర్జాతీయ వేదికలపైన పథకాలు సాధిస్తూ మంగళగిరి పవర్ స్టార్ గా ప్రత్యేక గుర్తింపు లభించేలా వారి కృషి ఎంత చెప్పినా తక్కువే. అలాగే ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న మట్టిలో మాణిక్యం మన ఖేలావత్ చరణ్ నాయక్. స్కేటింగ్ క్రీడాకారులు మాత్రపు జస్సీరాజ్ స్కేటింగ్ లో అసాధారణ కళాత్మకతను చూపినందుకు దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 అత్యున్నత పురస్కారం అందుకోవటం మంగళగిరికే గర్వకారణం. అలాగే ఫ్రీస్టైల్ స్కేటింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ మెరుగుల హషీష్ ఇలా ఎందరో మన మంగళగిరి ఖ్యాతిని ఇరుమడింపజేయటంలో సఫలీకృతులయ్యారు. చైతన్యగడ్డ మంగళగిరి చేతి వృత్తుల నిపుణతతో అన్ని రంగాల్లోనూ తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవటంలో మీ కృషి అనన్యం, అపారం, అమోఘం. మిమ్మల్ని చూసి గర్వపడుతోంది మన మంగళగిరి. ఇక దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా సగర్వంగా మన మంగళగిరి నిలుస్తుంది. జై హో.